హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ లడ్డూ ప్రసాదం తీసుకెళ్ళానండి. అక్కడ చిన్నగా వాళ్ళది పక్కన కొంచెం గార్డెన్ ఉందండి మా ఇంట్లో. కౌజు పిట్టలండి చూడండి. పెసరకాయలు గూడా ఉన్నాయండి. దొండకాయలు చిన్న చిన్నగా అన్నీ సీతాఫలకాయలు. సీతాఫలకాయ అయితే ఒకటి పండిందండి మంచిగా. మా అన్నయ్య వెతికి నాకు తెంపిచ్చాడండి. చెట్టు మీద పండ్లు తినక ఎన్నేండ్లయిందో నాకే తెలియదండి. చెట్టు మీద పండంటే అంత ఇష్టమండి నాకు సీతాఫలకాయలంటే. చూడండి దానిమ్మకాయలు. చిన్నగా ఉందండి వాళ్ళ గార్డెను. ఎప్పుడెళ్ళినా గూడా తులసి, ఇట్లా జామ పండ్లు, మందార పూలు అవి తెచ్చుకుంటానండి. నాకు నిజంగా ఇంకేం పెట్టకపోయినా పర్లేదు కానీ, ఇవిస్తే ఆ స్వామివారికి పెట్టుకొని చక్కగా నేను పూజ చేసుకుంటాను కదండీ! నాకదే సంతోషమండి. ఈ మందారాలు చూస్తే ఇంక అప్పటికప్పుడు ఈవినింగ్ వచ్చే పూజ చేసుకుంటానండి నేను ఫస్ట్. మిగిలితే తెల్లారి కూడా చేస్తాను. ఈ పూలతోటి కూడా పూజ చేశానండి. వీడియో పెట్టలేదు మీకింకా. అది పెడతానండి. ఎంత బాగా ఉందో ఈ చిన్నదైనా కూడా గోరింటాకు ఉందండి. అంజీర పండు చూడండి. అంజీర. ఏదైనా మనం ఇంట్లో కొద్దిగా చూస్తేనండి బావుంటది. ఇంట్లో పండింది మనం చేసుకుంది. ఇంట్లో పూసిన పువ్వైనా, పండైనా, కాయైనా ఏదైనా కూడా చాలా బావుంటదండి. మందార పూలైతే చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో. నిజంగా వాటిని చూస్తే ఇట్లా కళ్ళు మండిపోతున్నాయండి నాయి. చూడండి నువ్వులు గూడా ఏసాడండి మా అన్నయ్య అక్కడక్కడ మొలిచినయి గావచ్చండి. తర్వాత తిరుపతి నుంచొచ్చి ఇంత కారంతో తింటే తప్ప ఇగ ఇది తెలంగాణ కారం అని తెలియలేదండి నాలుకకి. అంత చప్పబడిపోయిందండి తిండి. కానీ ఈరోజు నెయ్యేసుకొని చక్కగా ఎంజాయ్ చేశానండి. మామిడికాయ కారం తొక్కు. చక్కగా మామిడికాయ పచ్చడండి ఇది. సూపర్ అండి. దీంతో అన్నం తింటే ఇంకా ఎంజాయ్ దీనికంటే ఎంజాయ్‌మెంట్ ఏదీ లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.